మీ ప్రాబ్లం తగ్గలేదని డాక్టర్ని మార్చాలనుకుంటున్నారా? అయితే ఎప్పుడు మార్చాలి, ఏ డాక్టర్ మంచివారో ఎలా సెలెక్ట్ చేసుకోవాలి? ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనివా? చాలామంది హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఒక 1 వీక్ 10 డేస్ డాక్టర్ దగ్గర వాడినప్పుడు తగ్గలేదని చెప్పి ఇమీడియట్గా వేరే డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. సెకండ్ ఒపీనియన్కి వెళ్ళడం మంచిదే, కానీ అన్నిసార్లు మంచిది కాదు, కరెక్ట్ కాదు. మీకు సర్జరీ పడుతుందనో లేకపోతే సర్జరీ పడదనో చెప్పినప్పుడు డిఫరెన్స్ 2-3 డాక్టర్స్ని కలిసి సెకండ్ ఒపీనియన్ తీసుకొని వాళ్ళ ఒపీనియన్ ఏంటి వీళ్ళ ఒపీనియన్ ఏంటి తీసుకోవడం తప్పు కాదు. కానీ కొంతమంది ఏంటంటే ఒక ప్రాబ్లం ఒక దగ్గర తగ్గలేదని మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు, ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఆయన దగ్గర ఒక 1 వీక్ వాడిన తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. డాక్టర్ని మార్చిన ప్రతిసారి మీ ఉన్న ప్రాబ్లంకి బేసిక్ దగ్గర నుంచి ట్రీట్ చేసుకుంటూ వస్తారు. సో మళ్ళీ రిపీటెడ్గా అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాత మందులు ఆపి కొత్త మందులు పెడతారు. అలా కాకుండా మీరు డాక్టర్ని మార్చుకున్న ప్రతిసారి మీకు ప్రాబ్లం తగ్గదు. ప్రాబ్లం తగ్గట్లేదు అనుకుంటే అది దేనివల్ల వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది కంపల్సరీ డయాగ్నోస్ చేయాలి. అలా డయాగ్నోస్ చేయలేనప్పుడు కంప్లీట్గా తగ్గదు. డయాగ్నోస్ చేయాలంటే 2-3 సార్లు విజిట్ చేసి ఆ డాక్టర్స్కి ఒకదాని తర్వాత ఒకటి ఈ టెస్టులు చేశారు, ఓకే ఇందులో దీన్ని బట్టి అసెస్ చేసి కొంత మెడిసిన్ రాసినప్పుడు మళ్ళీ సెకండ్ విజిట్కి వెళ్ళినప్పుడు ఓకే తగ్గలేదు అనుకుంటే ఇంకా ఫర్దర్గా ఏం మిస్ అవుతున్నాం, ఏం చెక్ చేయాలనేది ఆ డాక్టర్కి అవగాహన ఉంటుంది. మీరు డాక్టర్ని మార్చేసేసరికి ఈ డాక్టర్ మళ్ళీ మొదటి నుంచి మొదలు పెడతా ఉంటారు. సో అలాంటి చిన్న చిన్న మిస్టేకులు చేసి మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. థ్యాంక్ యూ.